ఈ బ్రాహ్మణులు అందరినీ కూడా ప్రభుత్వం 50 సంవత్సరాలు వదిలేసింది. దీని గుర్తించమని పోరాడారు, గుర్తింపు సాధించుకున్నాం. ఎందుకు ఆగిపోయారు, ఎందుకు ఆగిన ప్రభుత్వాన్ని నిర్దేశిస్తుంది. అది నిర్దేశించిన వైఫల్యం అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అనేక రకాల చర్చలు జరిగిన తర్వాత, అనేక ఎక్సర్సైజ్ చేసిన తర్వాత పోషించే జీవన్ని తెలుసుకున్నాం. మనం తెలుసుకోవాలంటే తెలియదు కానీ కర్ణుడికి ఎన్ని శాపాలు అయితే ఉన్నాయో ఆరోగ్యానికి అన్ని శాపాలు ఉన్నాయన్నట్టుగా పోషించే జీవి కూడా ఆగిపోయింది. ఆగిపోయిన కారణం వైఫల్యం కాదు, ఒకటి ఆగిపోయింది, ప్రభుత్వం మారిపోయింది, ఒకటి ఆగిపోయింది. అరిచేతిలో వైపు ప్రభుత్వం మీ తర్వాత మాట్లాడుకోవాలి తీసుకున్న ప్రభుత్వం వ్యక్తిగతంగా అనలేదు కానీ ఆ వీడియోలను చూస్తే దిగే అర్థమవుతుంది. అన్ని చేసిన వ్యక్తి కనీసం రాష్ట్ర నాయకత్వం, ఇటు బాబాయ్ నాయకత్వం, ఇటు సీఎం సీట్లో కూర్చున్న నాయకత్వం ఆరంభించి అనేది నిర్వివాదాలు. అవునా కాదా? మీరు చెప్తే ఎంతమంది ఓట్లేస్తారు? ఆయన గెలిపించామా లేదా? 6 నెలలు చూడండి, 6 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. డెఫినెట్ గా మీ అందరికీ గుర్తుపెట్టుకుంటాను. ఫస్ట్ తీసుకునేది అదే చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి చేయగలిగారా? అదే మన ఆరోగ్యులు ఇప్పుడు చంద్రబాబు గెలిపించుకోలేదా? చంద్రబాబుని ఓడించలేదా? మళ్ళీ ఇప్పుడు చంద్రబాబుని గెలిపించుకోలేదా? ఏంటంటే స్వర్ణం రాలేదు. అవునా కాదా? ఇదే కదా మనకు ఆయుధం. కాబట్టి సోదరులారా, మీడియా మిత్రులు చెప్తున్నా, ఎట్టి పరిస్థితిలో సార్ 35 మార్కులతో పాస్ అయిన విద్యార్థి అప్ టు 10th క్లాస్. What are the rest of 65 marks of subject? ఈ లాస్ట్ సబ్జెక్ట్ రాత ఎవరు వస్తారు ఏంటనేది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలకి మంచి సేవ దృక్పథంతో చేసినట్టు పరిపాలించడానికి అవకాశం ఇస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇటువంటి చెప్పకపోతే కూడా తెలియదు కాబట్టి చెప్పాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ వెరీ క్లోజ్ చంద్రబాబు నాయుడు. నేను దాదాపు 10 సంవత్సరాలు ఇప్పటికి కూడా అదే డిప్యూటీ ప్రెసిడెంట్ ఆఫ్ ఆరోగ్య విభాగం తెలుగుదేశం పార్టీ. నాకు ఐడి కార్డు కూడా లేదు. వెరీ క్లోజ్. నాకు 1 day అపాయింట్మెంట్ 1 గంట ముందే సలూన్ నాకు ఉంది. ఉన్నది మాట్లాడాలి కాబట్టి అలానే తప్ప నేను అలాగే మొదలవుతారు. రాజశేఖర రెడ్డి నేను కూడా రాజావారి గురించి చదువు నాకు బాగా దగ్గరగా ఉంది. అదే తీసుకుని చనిపోయేదాకా అదే తీసుకునేవాడు అయినా. నేను పార్టీ రాజ్యాంగానే పనిచేశాను. ఈ జెండా కూడానండి పార్టీ రాజ్యాంగాన్ని ఏ వ్యక్తికి పార్టీ లేవు. దానికి ఎగ్జాంపుల్ అని చెప్పి ఆయన గెలిపించుకున్నాం, ఈయన కూడా ఆయన రాజకీయం కాదు. ఎనీహా పరిపూర్ణులు కావాలంటే ఒక ముక్కలు చెప్పారు. 2 మార్కులతో పాస్ అయినటువంటి ఒక ఎంబీబీఎస్ అనుకుందాం, 80% వచ్చింది, 20% కూడా రాలేదు కదా. అప్పుడు మా పరిధిలో మమ్మల్ని ప్రథమ చికిత్సలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అదే మనం డిజైన్ కూడా చేసాం. మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియపరచాలని కొన్ని ఆవేశంగా ఆలోచనతో మాట్లాడినా డెఫినెట్గా తీసుకు ఇది ప్రపంచం 40% ఆఫ్ పీపుల్ బేసికల్ పీపుల్ గెటింగ్ ఫ్రమ్ ఆర్గనైజేషన్ తెలియజేసుకుంటూ ఇప్పటికే మీకు అంతా చాలా ఎక్కువ మాట్లాడేదాం. మాట్లాడేది తెలియదు కానీ ఒకసారి అప్పుడు బాగా ఆదర్శంగా